ఈరోజు దేవుని మాటలు మనం వినబోతున్నాం. ఆశీర్వాదకరమైన మాటలు ప్రభువు మనకు అందించేలాగున మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. యెషయా, ఇర్మియా, ఎస్కేలు, దానియేలు వీరు పెద్ద ప్రవక్తలు అన్నారు. హోషేయ దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్న ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అన్నారు. ఈ చిన్న ప్రవక్తలలో ఆమోసు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ఆమోసు మేడి పండ్లు ఏరుకుంటూ పశువులను కాసుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో దేవుడు పిలిచి ఆమోసుని ఆయన ప్రవచనము ఇశ్రాయేలీల ప్రజల కొరకు అందించమని దేవుడు చెప్పాడు. చూడండి, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరములు ముందు ఇశ్రాయేలు గురించి తెకోవాలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. ఆమోసునకు కనబడిన దర్శన వివరము. ఆమోసు ఒక మంచి ప్రవక్త. ఆమోసు అంటే అర్థం భారము. ఆయనకి ఇంకొక అర్థం ఉంది, చేతి పనివాడు. ఎందుకు ఈయన పిలువబడ్డాడు అంటే, ఆమోసుని ఎందుకు దేవుడు పిలిచాడు గతంలో కూడా చెప్పాను. ఈరోజు మరికొన్ని విషయాలు మీతో పంచుకోవటానికి నేను ఈ భాగాన్ని ఎన్నుకున్నాను. ఆమోసును దేవుడు ఎందుకు పిలిచాడు, పిలవలసిన అవసరం ఏమిటి, ఆమోసును ఎందుకు పిలిచాడంటే, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను. అమజ్యా అంటే ఎవరంటే ఒక యాజకుడు. ఆమోసు బోధలకు రోషం తెచ్చుకున్న యాజకుడు. నువ్వు ఈ లోకం మా దగ్గర ఎందుకు, నువ్వు మీ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడే సువార్త ప్రకటించు, భక్తులు సంపాదించుకో బ్రతకటానికి అంటే. ఆయన ఉద్దేశం ఏంటంటే, చాలా మంది సేవకులు ఈ లోకములో దేవుని సేవ చేస్తుంది బ్రతకటం కోసమే, లేదు సంపాదించుకోవటం కోసం. ఈ అమజ్య అనేవాడు అలాంటి వాడే, కానీ ఆమోసు అలాంటి వాడు కాదు. ఆమోసు దేవుని మాటలు చెప్పటానికి వచ్చిన వాడు. ఇప్పుడు ఆమోసు అంటున్నాడు, అమజ్య నేను ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకునేవాడును. నా మందలను నేను మేపుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, ఆయన స్వరం విన్నాను, నన్ను పిలిచాడు. ఎందుకంటే దేవుడు పిలిచిన సేవకులు ప్రత్యేకంగా ఉంటారు. దేవుడు పిలిచిన సేవకులు
భారముతో పనిచేస్తారు, బాధ్యతతో పనిచేస్తారు. తమంతటికి తాము ఇదేదో మంచిగా ఉంది. నేను ఒక ఆయన అంటున్నాడు, నేను ఈ సంఘానికి రావటానికి, ఆ పాస్టర్ గారు ఈ సంఘానికి రావటానికి 3 లక్షలు ఇచ్చి వచ్చాడంట. మరి ఎవరికి ఇచ్చాడో తెలియదు, కానీ ఆ సంఘంలోనికి రావటానికి 3 లక్షలు ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడు 3 లక్షలు? సంఘంలో ఆదాయం బాగుంటుంది, సంపాదించుకుందామని ఇచ్చాడు. ఆత్మలను సంపాదించడం కోసం కాదు. ఈ రోజున చాలా మంది సేవకులు కూలి బోధకులు అయ్యారు. ఇప్పుడు ఆమోసు అలా వచ్చిన వాడు కాదు. దేవుడు పిలిచి ఏమన్నాడు? నీవు పోయి నా జనులైన ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చెను. నా జనులైన ఇశ్రాయేలీలకు ప్రవచనం చెప్పమన్నాడు. ఏమా ప్రవచనం అంటే? దేవుని మాటలు, దేవుని వాక్యం. ఇప్పుడు వాక్యం చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఆయన జనులైన, అంటే దేవుని యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీలకు చెప్పు. ఇశ్రాయేలీలకు చెప్పు పోయి. ఈయన పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకొని అమ్ముకొని బ్రతికి జీవనం సాగించేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇతడు ప్రవచనం చెప్పాలి. ఎవరికి చెప్పాలి? దేవుని ప్రజలకు చెప్పాలి. అక్కడ అన్నాడు కదా, నా ప్రజలైన నా జనులకు ఇశ్రాయేలీలకు నీవు ప్రవచనం చెప్పు, వాక్యం చెప్పు. వాళ్ళకు వాక్యం తెలీదా? తెలీదా? తెలుసు, కానీ తప్పిపోయారు, చెడిపోయారు, మోసగాళ్ళు అయిపోయారు, పాపములో బ్రతుకుతున్నారు. పాపము పాపము. చూడండి, ఇక్కడ మనం గమనించాలి. ఇశ్రాయేలీలకు ప్రవచనం చెప్పమని ఆమోసును పిలిచినప్పుడు ఆ ప్రజలు ఎలాగున్నారు? చాలా భయంకరంగా ఉన్నారు, చాలా భయంకరంగా ఉన్నారు. చాలా పాపములో బ్రతుకుతున్నారు, పాపములో బ్రతుకుతున్నారు. వారిని హెచ్చరించడానికి, వారిని సరిచేయటానికి దేవుడు ఆమోసును పిలిచాడు. ఎప్పుడైనా దైవజనుడు దేవుని చేత ఎందుకు పిలువబడతాడు? పాపాలను హెచ్చరించడానికే పిలువబడతాడు. మీకు ఇంకో మాట చెప్తాను వినండి. స్త్రీలు కనిన వారిలో యోహాను ఎలాంటి వాడు? యోహాను గురించి ఏం చెప్పబడింది? బాప్తిస్మమిచ్చే యోహాను గురించి. అతడు గనుడే. ఎందుకు స్త్రీలు కన్యన వారిలో గొప్పవాడయ్యాడు యోహాను? నేను ఒక మాట అడుగుతాను. యోహాను ఎప్పుడైనా ఒక స్వస్థత చేశాడా? ఎవరి మీదైనా చేయబెట్టి వారికి ఉన్న రోగాలు పోవాలని ప్రార్థన చేశాడా?
ఎవరికైనా వారు గొప్ప ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేశాడా? యోహానులో ఉన్న లక్షణం ఏంటి? యోహాను ఏమి బోధించాడు? బయటికి తీసుకెళ్ళమ్మా. ఏం బోధించాడు? యోహాను బోధించిన బోధ పాపమును ఖండించటం. అంత అంత గొప్ప బోధ చేశాడు ఆయన. అందుకనే ఆయన గొప్పవాడని పేరు వచ్చింది ఆయనకి. దేవుని సేవకులు దేవుడు పిలిచేది ఎందుకో తెలుసా? దేవుని సేవకుల్ని దేవుడు ఎందుకు పిలుస్తాడు తెలుసా? తన ప్రజల పాపాలను ఖండించడానికి, పాపాన్ని ఎత్తి చూపించడానికి. ఆ ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఆ రోజుల్లో వారంతా ఇల్లు కట్టుకుంటున్నారు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇంటికి ఇచ్చిన ప్రిఫరెన్స్ దేవుని సన్నిధికి ఇవ్వటం లేదు. దేవుని సన్నిధికి రావాలంటే మానేయటానికి 100 కారణాలు చెప్తారు. 100. ఏమా, పోయిన వారం ఆదివారం నాడు ప్రార్థనకు రాలేదంటే ఒంట్లో బాగాలేదండి, చుట్టాలు వచ్చారండి, వేరొక పని అర్జెంటుగా పడిందండి, పెళ్ళొచ్చిందండి, ఏదో ఒక కారణం చెప్తారు. ఏమండి, దేవుని సన్నిధిని తప్పించుకోవడానికి నువ్వు వారములో ఒక్కరోజు దేవుని సన్నిధికి వచ్చేది, ఒక్క రోజు కూడా కాదు, 3 గంటలు. మీలో 3 గంటలు కాదు, 2 వచ్చేవాళ్ళు ఉన్నారు, 1 గంట వచ్చేవాళ్ళు ఉన్నారు, అర్ధ గంట వచ్చేవాళ్ళు ఉన్నారు. చూడండి, అంటే దేవునికి నువ్వు ఏమాత్రము ప్రాముఖ్యత ఇస్తున్నావు? దేవుని సన్నిధికి నువ్వు ఏమాత్రం ప్రాముఖ్యత ఇస్తున్నావు? అదే పెళ్లికి వెళ్ళాలంటే, ఊరికి వెళ్ళాలంటే ఎంతన్నా చెప్పు, మన జీవితాల్లో మార్పు రాదు. మార్చుకో, లెక్కలేని తనంగా ఉంటాం. రేపు దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. లెక్క అడిగినప్పుడు నీకు అర్థమవుతుంది. నేను చెప్తా ఉన్నాను మీకు, ఇది ప్రభువు చెప్పమన్న మాట. గమనించండి, గమనించండి. వారు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంటికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవుని సన్నిధికి ఇవ్వట్లేదు. మీరు చూడండి, 5వ అధ్యాయం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. 5వ అధ్యాయము 12వ వచనం. నేను ఎరుగు, మీ అపరాధములు విస్తారమైనవనియు, ఘోరమైన పాపాలంట. పాపము ఘోరం. ఏమండి, ఈనాటి క్రైస్తవులు లేకపోతే ఆనాటి యూదులు, ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి వచ్చి తమ పాపము మానుకోకుండానే ఆశీర్వాదం కావాలని కోరుకునేవాళ్ళు. ఈనాడు ఎంతమంది చూపండి, పాపము మానుకోకుండానే ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? పాపం మానుకోకుండానే మాకు ఆశీర్వాదం కావాలని కోరుకునేవాళ్ళు ఎంతమంది? చెప్పండి. అలాంటి ప్రజలున్నారు ఇప్పుడు అక్కడ, ప్రజలున్నారు అక్కడ. వారు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంటికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవుని సన్నిధికి, దేవునికి ఇవ్వలేదు. మీరు చూడండి, అక్కడ కిందకి వెళ్తే కింద అంటాడు, మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు.
వారు మలుపు రాళ్లతో ఇళ్ళు కట్టుకొనినను కాపురముండరు. ఆ శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్లు రసము మీరు త్రాగరు. మీరు పోతారు. మీ పాపము మానుకోకుండా మీరు భౌతికమైన వాటి మీదే మనసు పెట్టుకుంటే, ఆమోసు ఆ రోజున ఆయన ఇంకా ఏంటంట, వారు విస్తారంగా త్రాగుతున్నారు, త్రాగుబోతులు. ఏం బోతులు? వారి వరకే కాదు, వారి స్త్రీలు కూడా తాగుతున్నారు, భార్యాభర్తలు ఇద్దరు తాగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అంతేకాదు, ఆచార సంబంధమైన భక్తి ఉంది కానీ ఆత్మ సంబంధమైన భక్తి లేదు. ఆచారంగా భక్తి చేస్తారు. ఇప్పుడు చూడండి, కొంతమంది గుడికి వెళ్తారు, పువ్వులు తీసుకెళ్తారు, చల్లుతారు, కుంకుమ చల్లుతారు, గుడి చుట్టూ తిరుగుతారు, దండం పెట్టుకుంటారు, మళ్ళా వస్తారు. ఆచారమే గాని ఆత్మ సంబంధం ఉందా? అక్కడ ఆత్మ కార్యం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. మీరు కూడా ఆదివారం నాడు ఆరాధనకు వస్తారు, వెళ్తారు, అంతే, మామూలు. అన్ని ఆచారమైన భక్తి. తర్వాత మనం చూస్తే అర్పణలు అర్పించుచున్నారు కానీ హృదయం మాత్రం అర్పించట్లే. దేవుని దగ్గర అర్పణలు అర్పిస్తున్నారు, హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. హృదయం దేవునికి అర్పించట్లేదట. దేవునికి కావాల్సింది హృదయమే. దేవునికి ఆలయం హృదయమే. ఓ భక్తుడు రాస్తాడు, హృదయమే నీ ఆలయం ప్రభు అని. దేవుని ఆలయం ఏమిటంటే మన హృదయం, బిల్డింగ్స్ కాదు. ఇదేదో గట్టిగా ఉంటుందని మనం కట్టుకో, బిల్డింగ్ కాదు ముఖ్యం. దేవుని మందిరం బిల్డింగ్ లో ఉండదు, మరి ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. భక్తి హృదయంలో ఉండాలి. అర్థమైందా? చూడండి, పేదలను బాధిస్తున్నారు వాళ్ళు, దొంగ త్రాసు కలిగి ఉన్నారు. వ్యాపారంలోనే కాదు, ఉద్యోగంలో కూడా ఇప్పుడు దొంగలు ఎక్కువైపోయారు. దొంగలు ఎవరంటే లంచాలు తీసుకునేవాళ్ళు, అక్రమంగా లెక్కలు రాసుకునేవాళ్ళు, దొంగలు ఎక్కువైపోయారు. ఆ తర్వాత మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, ఆ ప్రజల్లో అంటండి సిగ్గుమాలిన వ్యభిచారం ఉంది అని గతంలో కూడా చెప్పాను మీకు. సిగ్గుమాలిన వ్యభిచారం ఏంటది? తండ్రి కొడుకు ఒక్క స్త్రీతోనే పాపం చేస్తున్నారు. ఎంత నీచమైందో చూడండి. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిలో దేవుడు పరలోకములో నుండి చూశాడు, ఈ ఇశ్రాయేలీలకు సరైన బోధ చేసేవాడు ఎవరు? వాళ్ళకి ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగిన వాడు ఎవరు? వారి పాపాన్ని ఖండించేవాడు ఎవరు అని పైనుండి చూస్తే ఆయనకు ఒక ఆయన కనపడ్డాడు. ఆయన పేరే ఆమోసు. ఆమోస్ అంటే భారం, ఆ ప్రజల రక్షణ కొరకు భారం. ఎవరి కోసం ఆయన భారం? నేను ఒక మాట అడుగుతాను, మీరు ఎవరికైనా ఒక్క రోజైనా సువార్త చెప్తున్నారా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, అయ్యా పురుషులు, మీరు ఎవరికైనా ఒక్క రోజైనా మీరు సువార్త చెప్తున్నారా? యేసు ప్రభుని నమ్ముకోమని ఎప్పుడైనా చెప్పారా?
ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు నీ సంభాషణ ఏమై ఉండాలి? పలానోళ్ళ ఇంట్లో అట్ట జరుగుతుంది, వీళ్ళ ఇట్లా జరుగుతుంది, అది ఈ సంభాషణే కాదు. దేవుని గురించిన సంభాషణ నీకు దగ్గర ఉందా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వాడి మధ్యలో నేను ఉన్నానన్నాడు కదా దేవుడు. మీ మధ్యలో దేవుడు ఉంటున్నాడా? దేవుడు ఉండేటట్లుగా మీరు మాట్లాడుకుంటున్నారా? ప్రతిరోజు కనీసం కొద్ది సమయమైనా మీరు బైబిల్ చదువుతున్నారా? వాక్యం ధ్యానిస్తున్నారా? ఎంతమందికి బైబిల్ పఠనం ఉంది ఈరోజు? బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? మీరు చెప్పగలరు ఎవరైనా ఒకరు? నేను రోజు బైబిల్ చదువుతానయ్యాను. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మనకి భారం ఉండాలండి. ఇది చాలా భారంతో కూడిన పరిచర్య. ఆమోసు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు మారు మనసు పొందకపోతే మీరేమైపోతారో తెలుసా? అవి చెప్తే మీకు బాధ. ఎప్పుడు ఈయన ఏం చెప్పేది, రెండోదే చెప్పదు. చూడండి, ఆశీర్వాదం గురించో, అద్భుతాల గురించో, సూచక్రియల గురించో చెబుతా ఉంటే ఎంతమంది పోగవుతారో, ఎంతమంది అక్కడికి చేరుకుంటారో. ఆహా, ఎవరో పిల్లలు లేని వాళ్ళకి అరటికాయలు ఇస్తున్నారంట. అక్కడ చూడండి, గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. అరటికాయలు ఇస్తే పిల్లలు పుడితే ఇంకేమండి? ఈ బూదు చల్లితే రోగం పోతే ఇంకేమిటండి? చూడండి, పోతుంది. స్వస్థతలు ఉన్నాయి. నీకు విశ్వాసం ఉండాలి. ఎవడి మీదో కాదు, ఎవరో కాదు, ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తే కాదు, నీకు విశ్వాసం ఉండాలి. నీవు ప్రార్థన చేయాలి. నీవు దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే నువ్వు అద్భుతం చూడగలుగుతావు. ఆడెవడో మాయ మాటలు చెప్తే మాయకి వచ్చి మాయ మాటల్లో పడిపోయి పరుగులు తెస్తున్నారు. చూడండి, వ్యర్థమైన మాటలు చెప్తే, మిమ్మల్ని మోసపుచ్చే మాటలు చెప్తే ఎంతో మంది అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఆమోసు అలాంటి వాడు కాదు. బాప్తిస్మిచ్చి యోహాను అలాంటి వాడు కాదు. వాళ్ళే కాదు, ప్రవక్తల్లో ఎవరు కాదో. దేవుడు పిలిచిన ప్రవక్తలు ఆ ప్రజలలో ఉన్న పాపాన్నే ఖండించారు. ఆ ప్రజలను మంచి మార్గం నడిపించటానికి బోధించారు. రాబోయే ఉగ్రతను గురించి బోధించారు. ప్రభు రాకడలో ఏం జరుగుతుందో బోధించారు. కానీ మీరేదో గొప్పోళ్ళు అయిపోతారు, మీకేదో అన్ని కలుగుతాయి. ఎవడు చెప్పాడు మీకు ఉద్యోగం రాదని? ఎవడు చెప్పాడు మీరు ఇల్లు కట్టుకోరని? ఎవడు చెప్తాడు? ఎంత కమ్మగుంటాయో ఆ మాటలు, ఎంత కమ్మగుంటాయో. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, భౌతికమైనవి ఇస్తానని దేవుడు ఎక్కడ చెప్పలా. నీ అవసరత కొద్దీ ఆయన ఇస్తాడు. అవే ముఖ్యమైన ఎక్కడ చెప్పలా దేవుడు. చెప్పుండి, నాకు బైబిల్లో ఒక మాట చూపించమని చెప్తాను. పాత నిబంధనలో చెప్తాడు, అబ్రహామును, ఇస్సాకును, వాళ్ళని వీళ్ళని దీవించాడు. మరి యేసుప్రభు ఎందుకు వచ్చాడు? యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు ఎక్కడన్నా మాట చెప్పాడా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానమై వెళ్ళి రమ్మో. ఈ చెప్పాడా? నీకు విశ్వాసం లేకపోయినా అన్ని బాగు చేస్తానని చెప్పాడా? వాటిలోనే, ఆ భ్రమలోనే బ్రతుకుతున్నారు. నీలో విశ్వాసం ఉండాలి. నీ ప్రార్థన
ఎవరో ప్రార్థన చేయని అవసరం లేదు. నీవు ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. సపోర్టుగా మేము చేస్తాం. కానీ మొట్టమొదట ప్రార్థన ఎలా ఉండాలి? నీ దగ్గర ఉండాలి. నువ్వు మెదలకుండా కూర్చొని నేను ప్రార్థన చేసుకోనిలే, మీరు చేయండి నా కోసం అంటే సరే. ఈ ఆమోసు ఏం బోధించాడో చూడండి. 4వ అధ్యాయము 2వ వచనం. ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేత, మీలో శేషించిన వారిని గాలము చేతను పట్టుకుని లాగుదురు. మీరిప్పుడు భౌతికమైన వాటి మీద మనసు పెట్టి వాటి కోసమే ప్రయాసపడుతున్నారు కదా. మీకు ఒక కాలం వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు మీరు కొంకుల చేత కొట్టబడతారు, లాగబడతారు. మీలో శేషించిన వారు గాలాల చేత లాగబడతారు. అంటే మీరు ఉగ్రతకు, శరకు వెళ్ళిపోతారు, శ్రమలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంత సౌఖ్యంగా ఉన్నారు. ఎలా ఉన్నారు సౌఖ్యంగా? మలుపు రాళ్ల ఇళ్లతో మీరు ఇళ్ళు కట్టుకున్నారు. దంతపు మంచాల మీద పొరులాడుతున్నారు, త్రాగుతున్నారు, సుఖంగా ఉన్నారు, వ్యభిచరిస్తున్నారు, మోసపూరితంగా బ్రతుకుతున్నారు. అయ్యో, ఒక రోజు ఉంది, మీ అందరి మీదకి శ్రమ దినం రాబోతుంది. మీరు కొట్టబడతారు, సరసాలకు వెళతారు, బానిసలు అయిపోతారు. ఆ రోజు రాకమునుపే ప్రభువారు యెరూషలేములో బోధించాడు. అయ్యో, ఈ నీ దినమందైనా నీవు సమాధాన సంబంధమైన సంగతులు విని మార్చుకుంటే నీకు మేలు, లేకపోతే మీ శత్రువు వస్తాడు. ఏం లేదు, వాళ్ళు వినకపోగా యేసును సిలువేశారు. ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు పెట్టారు. క్రీస్తు శకం 70లో యెరూషలేము చుట్టూ మాటుగాళ్లను ముట్టడి వేసి ఆ పట్టణాన్ని, దేవాలయాన్ని నాశనము చేశారు. అందులో ఉన్న బంగారాన్ని దోసుకున్నారు రోమియోలు. కనపడ్డ వారిని కనపడ్డట్టుగా చంపేశారు. గర్భీ స్త్రీలను, వారి గర్భాలను అలాగే కత్తితో చీల్చేశారు. ఆ పిండాలను బయటికి తీసి పైకి ఎగరేసి కత్తికి అడ్డం పెట్టారు. కారణం, అంత భయంకరమైన శ్రమ యెరూషలేము పట్టణం మీదకి రావటానికి గల కారణం, వారు దేవుని మాట వినలేదు. యేసు ప్రభు బోధించిన మాట వినలేదు. వాళ్ళు మారు మనసు పొందమంటే పొందలేదు. వాళ్ళే యేసు క్రీస్తును సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. ఏమైంది వాళ్ళకి? యేసు ప్రభు చెప్పినట్టుగానే జరిగింది కదా. కనుక మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని మాటలకు చెవి యొగ్గుతున్నారా? ప్రేమ కలిగి ఉంటున్నారా? అమ్మా, నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం కాదు ముఖ్యం. మరి ఎవరిని ప్రేమించాలి? నిన్ను ద్వేషించే వారిని ప్రేమించాలి, అది ముఖ్యం. దేవుని మాటలమ్మాయి, అది అసాధ్యంగా నీకు కనపడదు, అంత సాధ్యమే. నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించాలి. కనుక నీ జీవితంలో భారం ఉంటే ఇలాంటి పనులు చేస్తావు. భారం ఉండాలి. నీ కుటుంబము భారం కలిగిన కుటుంబముగా ఉండాలి. ఈనాడు నీకు ఎలాంటి భారం ఉంది? అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
22వ వచనం చదవండి. ఏమండి వాళ్ళేమో ఏమెతుకుతున్నారమ్మా? సూచక క్రియలు, జ్ఞానమును వెతుకుతున్నారు. యూదులేమో సూచక క్రియలను వెతుకుతున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. నీ సూచక క్రియలు, అద్భుతాలు పక్కన పెట్టండి, మీ లోక సంబంధమైన జ్ఞానాన్ని పక్కన పెట్టండి. మేము చెప్పే ఈ సువార్త వినండి, మీరు రక్షించబడతారు. మేము చెప్పే మాటలు ఏమిటంటే, సిలువ వేయబడిన క్రీస్తు. ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? ఆయన సిలువలో ఏమున్నది? ఆయన సిలువ మరణము మానవాళికి ఎలాంటి రక్షణ కలుగు చేస్తుంది? వీటిని మేము ప్రకటించుచున్నాం. ఈ యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మేము చెప్తున్నాం. కారణం ఏమిటంటే, మీరు జ్ఞానము సూచక క్రియలు కాదు కానీ మొదట నీవు మారాలి. దేవునికి నీవు హేబేలులాగా అంగీకరించబడాలి. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాటలు, నువ్వు చేసే ఆరాధన అంగీకరించబడాలంటే మొదట నీవు అంగీకరించబడాలి. నీవు అంగీకరించబడకుండా, నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ క్యారెక్టర్ను దిద్దుకోకుండా నువ్వు ప్రార్థన చేసినా, పాడినా, ఆరాధన చేసినా దేవునికి అంగీకారంగా ఉండదు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. చూడండి, ఓ పాస్టర్ గారు, మేమందరం కూర్చొని ఉండగా పాస్టర్ గారు కొంతమంది కూర్చున్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో పాస్టర్ గారు అభ్యంతరంకరంగా ఉన్నాడు. మేము అడిగాం, ఏందయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నువ్వేంటి అభ్యంతరకరంగా ఉన్నావు? ఎందుకంటే, అయ్యా ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆయన బ్రతకంతా నాకు తెలుసు అయ్యా అన్నాడు. ఆయన బ్రతకంతా నాకు తెలుసు, ఏం చేసేది ఆయన ప్రార్థనతో, నేను ఎలా ఏకీభవించేది? గంభీరమైన ప్రార్థనలు చేస్తారు, గంభీరంగా పాటలు పాడతారు. వాడు సిగరెట్లు తాగుతాడు, సారాయి తాగుతాడు, దేవుని మందిరంలోకి వచ్చి మాత్రం పాట పాడతాడు. పార్టీకి పోతే ఇబ్బంది. కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘం అలాంటిది కాదు కదా, కొన్ని సంఘాలు ఉన్నాయి. వాడు తాగుబోతాడైనా అయ్యా పాడయ్యా వచ్చాను, ఆమె ఎట్టాడు తిరుగుబోతుదైనా ఆ సంఘంలో ప్రార్థన ఇవ్వాల్సిందే. ఏమండి నడిపింపివ్వాల్సిందే. ఒక్కొక్కడు వాక్యం చెప్తానంటాడు, సిగరెట్లు తాగుతాడు, ఏ చేస్తుంటాడు. చూడండి, వాడు గొప్పగా ఉంటాడు. సంఘానికి పెద్దలు కూడా, కొన్ని సంఘాల్లో 2 భార్యలు ఉన్నవాడు సంఘ పెద్ద. మీరు పల్లెటూర్లకు వెళ్ళండి, టౌన్లో తెలియదు కానీ పల్లెటూర్లకు వెళ్ళండి, 2 భార్యలు ఉంటారు. 2 in 1. వాడు సంఘానికి పెద్ద, వాడు చెప్పినట్టు వినాలా, పాస్టర్ గారు కూడా వినాలా. చూడండి, అట్లాంటి సిగ్గులేని జనాంగం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరిపోనట్లుగా సమయం గతించిపోతుంది. సిగ్గు లేదు, చాలా మందికి సిగ్గుండదు. సిగ్గు లేకుండానే పాటలు పాడుతుంటారు. నీకు స్వరం ఇస్తే, నీకు మంచి స్వరం ఇచ్చాడు, స్వరం ఇస్తే పాట పాడతావా? అబ్బా ఓ పాస్టర్ గారు పాట ఇచ్చో కామికి ఆ బతుకు తెలుసు, పాడుతూ ఉంటే అబ్బా ఏమి స్వరం అండి, ఏమి స్వరం అండి, అబ్బా
స్వరం ఉంది, బ్రతుకు లేదు. స్వరం ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. అది లేకుండా నువ్వు ఎంత పాడినా, అది లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, అది లేకుండా ఆరాధన చేసినా, క్యారెక్టర్ లేని నీ బతుకు సిగ్గులేని బతుకు కదా. సిగ్గు లేకుండా ఇంకా ముందుకు వస్తావు. ఆలోచించుకోండి, ఆలోచించు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లారా, హేబేలులాగా నీవు అంగీకరించబడాలి. నేను ఇందాక చెప్పాను యోహాను గురించి ఒక మాట చూడండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము. ఎవరంట అతడు? అంటే బాప్తిసం ఇచ్చే యోహాను. ఆ పైన మనం చదివితే అర్థమవుతుంది. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. ఎవరు గొప్పవారు? ఎవరు దేవునికి ఇష్టలు? ఎందరైతే ప్రజలను దేవుని వైపు తిప్పుతారో. అమ్మా అయ్యా వినండి, మీరు ఒక్కళ్ళన్నా తిప్పారా దేవుని వైపు? మీ కుటుంబంలో ఎంతమంది నశించిపోతున్నారు, నరకానికి వెళ్తున్నారు? వాళ్ళను ప్రేమతో లాలనతో దేవుని వైపు నడిపిస్తున్నావా? ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ప్రభు దృష్టిలో ఇతడు గొప్పవాడు. గొప్పవాడు ఎవరు? ఎవరు గొప్పవాడు? ఏం చెప్పాడు? ఏమండి? ద్రాక్షారసమును మద్యమైనను త్రాగక, అంటే ఆ లోకములో ఉన్న వ్యసనాలకు లోను కాకుండా, లోకములో ఉన్న వ్యసనాలకు లోను కాకుండా గొప్పవారండి. లోకములో ఉన్న పాపమంతా చెత్తంతా పోగేసుకొని ఆ చెత్తతో బ్రతుకుతూ ఇచ్చిన పాటలు పాడిన, ప్రార్థన చేసిన అది అసహ్యమైన బ్రతుకు. దేవుని దృష్టిలో గొప్పవాడు ఎవరండి? మంచి ఉద్యోగం చేస్తున్నంత మాత్రం నువ్వు గొప్ప గాను కాదు, గొప్పవాడు కాదు. నీకు బోళ్ళంత ఆస్తి ఉంటే, బోళ్ళన్ని బిల్డింగులు ఉంటే నువ్వు గొప్పవాడు కాదు. అది లోకానికి. కానీ దేవుని దృష్టికి ఏది లేకపోయినా నీ బ్రతుకు సరిగా ఉంటే నువ్వు గొప్పవాడివే, గొప్పదానివే. యోహాను ఎందుకు? యోహానికి ఏముంది? ఏముంది ఆయనకి? ఆస్తులు ఉన్నాయా? ఏమంటే తోలు దట్టి కట్టుకొని అరణ్యములో తేనెను మిడతలను తింటూ యోర్దాను నది ప్రాంతంలో బాప్తిసాలు ఇస్తూ సువార్త చేస్తున్నాడు. ఏముంది ఆయనకి? ఒంటి నిండా ఖరీదైన బట్టలేమి లేవు. ఆయన ఖరీదైన తిండి ఏమి తింటలేదు. ఆయన చూడండి, ఆయన గొప్పవాడయ్యాడండి. ఆయన పుట్టినదని మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ నడిపింపే అయింది. ఆమోసుడు కూడా అంతే, పరిశుద్ధాత్మతో నడిపించబడతా ఉన్నాడు. మీరు ఈ బాప్తిస్మ యోహాను గురించి ఇంకో మాట చదవండి. 7వ అధ్యాయం 28వ వచనం.
ఎవరు లేరా? ఎందుకనండి? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరును? ఎందుకని? ఎక్కడుందా మాట? 7:28 ఉందంటారు. అది కాదు నేను అంటుంది. ఎందుకు వచ్చిందా మాట? ఆయన నాజీరు చేయబడి చిన్నతనం నుంచి కూడా పరిశుద్ధాత్మతో నిండిన వాడై దేవుని మాటలే, దేవుని వాక్యాన్నే అనేక ఆత్మలను ప్రభు వైపు మళ్లించటానికి తిరుగుబాటు చేసే ప్రజల మధ్య ధైర్యంగా బోధిస్తున్నాడు. ఎవరి పాపాన్ని ఖండించాడు యోహాను? చెప్పండి ఒకసారి చెప్పండి. ఏ రోజు ఎవరు? రాజు పాపాన్ని ఎవరు ఖండించారు? అవునే, నీ పాపాన్ని దైవజావకుడు ఎత్తి చూపిస్తే నీకెంత కోపం వస్తుంది దిద్దుకోకుండా. రాజు ఏం పాపం? నీ కళ్ళ ముందు జరుగుతున్నాను హెచ్చరించలేవు. ఏమయ్యా హేరోదు, నీ సహోదరి భార్యను నువ్వు ఉంచుకున్నావయ్యా, నీకు ధర్మశాస్త్రం తెలుసు, నువ్వు యూదుడవు, నీకు ధర్మశాస్త్రం తెలుసు, వేరొకటి భార్యను ఉంచుకోకూడదని నీకు తెలీదా? వేరొక స్త్రీ భర్తను ఉంచుకోకూడదని నీకు తెలీదా? భర్త గాని భార్య గాని ఎవరైనా ఎంత ఖచ్చితంగా ఖండించాడండి. అదే దైవ సేవకుడు. అందుకే దేవుడు పిలిచేదే, అందుకే దేవుడు పిలిచేది. అబ్బాయి వినండి, వినండి, ఇటు తిరిగరా అబ్బాయి, ఇటు తిరుగు, నా ఇంక చూడండి. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మీ హృదయంలోనికి చొచ్చుకొని వెళితే మీకు మేలు కలుగుద్ది. హేరోదు జీవితం పాడైపోయింది గనుక ఆ హేరోదును హెచ్చరించాడు. మత్తయి రాసిన సువార్త 3:10. ఇదే లక్షణం ఆమోసులో ఉంటుంది. ఆమోసు కూడా ఇంతే. మత్తయి రాసిన సువార్త 3:10, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక. వినండి, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. గొడ్డలి శిక్ష, చెట్టు మనమే. మంచి ఫలములు అంటే మంచి జీవితం. నీకు మంచి జీవితం లేకపోతే ఆ శిక్ష నీ మీదకి వస్తుంది, నరకబడుతుంది, అగ్నిగుండములో వేయబడుతుంది. తాత్కాలికమైన ఈ జీవితంలో తాత్కాలికమైన వ్యసనాలకు లోనైపోయి బ్రతుకును పాడు చేసుకోమాకండి. హలో, వినండి జాగ్రత్తగా. మీ జీవితాలను పాడు చేసుకోమాకండి. కష్టమైన నష్టమైన జాగ్రత్తగా నిలవబడి ప్రభు కోసం సాగండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరలోకం ఎవరిది అంటే ఒక మాట చూడండి. మత్తయి రాసిన సువార్త 7:21 నుంచి 23 వరకు నేను చదువుతాను, చూడండి. చదువు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును.
ఎవరు ప్రవేశిస్తారు పరలోకంలో? ఇప్పుడు మన ప్రయాస అంతా దేనికోసమా? ఏనండి బాయ్, మన ప్రయాస దేనికోసం? పరలోకం కోసం. మన ప్రయాణం, మన ప్రయాస పరలోకం. మీరు ఈ లోకంలో దేన్నైనా కోరుకోండి, కానీ దేన్నైనా కోరుకోండి, పరలోకం మాత్రం కోరుకోమాకండి. అది వద్దులే మనకి. ఈ లోకంలో ఉన్నది ఈ ఉంటే మనకు చాలు, అంతేనా? మనం కోరుకోవలసిందే పరలోకం. ఏది కోరుకోకూడదు. ప్రభు నీ చిత్తమైతే ఏది ఇస్తావో ఈరోజు సంగటి పెడతావో, ఉప్మా పెడతావో, పలావు పెడతావో, నూకలన్నం పెడతావో. చిన్నప్పుడు మేము నూకలన్నం తినేవాళ్ళం. నూకలన్నం వండేది మా అమ్మ. వండి పల్లెలు వేస్తే మేము చెప్పుకునేవాళ్ళం ఏంటంటే చిన్న పువ్వు అని చెప్పుకునేవాళ్ళం. ఎప్పుడన్నా ఎరా ఏం కూర అని అడిగేవాళ్ళు. మేము అట్ట అడుక్కునేవాళ్ళం, ఎరా మీ ఇంట్లో ఏం పువ్వు అనేవాళ్ళం. వాళ్ళు ఏం చెప్పారు? పెద్ద పువ్వు అయితే పెద్ద పువ్వు, చిన్న పువ్వు అయితే చిన్న పువ్వు. చిన్న పువ్వు అంటే నూకలన్నం, పెద్ద పువ్వు అంటే బియ్యం అన్నం. చూడండి, ఏది ఇస్తావో నీ ఇష్టం. దీన్ని మేము కోరుకోవట్లేదు నాయన. నాకు పరలోకం కావాలి, నాకు పరలోకం కావాలి. దానికి తగినట్లుగా నా బ్రతుకును నడిపించు. ఈ ప్రార్థన చేయండి. ఎప్పుడు ఈ లోకంలో ఉన్నదాన్ని అది ప్రభువా, ఇది ప్రభువా, అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభు అని శోధించమాకండి. నేను ఒక మాట అడుగుతాను, నీకు కావలసినవి నువ్వు అడగనవసరం లేదో ఇతరుల కోసం ప్రార్థన చేయి, ఇతరుల సమస్య కోసం ప్రార్థన చేయి. చివరిలో ఏదో ఒక మాట, ప్రభువా నన్ను కనికరించు, ఆశీర్వదించు, ఆత్మ సంబంధమైన మెట్టులో ఉంచు అని చివరిలో ప్రార్థన చేయి. కానీ మొదట్లో దేవుని బిడ్డల అంటే ఆ ప్రజల సమస్యల కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన నేర్చుకోండి. కూర్చున్న కానుంచి లేచిన కానుంచి ప్రార్థన చేసేటప్పుడు అన్నీ నీ అవసరాలేనా? నీ కోసం ప్రార్థన చేసుకోవటమేనా? అదే ప్రార్థన. మీరు ఎప్పుడన్నా చూసారా నాకు అది కావాలి ఇది కావాలని నేను ప్రార్థన చేయటం? ఎప్పుడన్నా విన్నారా మీరు? ఆరోగ్యం కావాలని అడిగితే అడిగి ఉండొచ్చు, నాకున్న ఈ సమస్యలు తీర్చేయమని అడిగితే అడిగి ఉండొచ్చు, నీ సేవలో ముందుకు సాగటానికి ప్రభువా అని అడిగితే అడిగి ఉండొచ్చు. కానీ నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ ఎప్పుడైనా నేను నా నోటికున్న నా ప్రార్థనలో మీరు ఎప్పుడైనా విన్నారా? ఎనరు. ఎందుకంటే నా కోసం నేను ఎప్పుడు ప్రార్థన చేయను. నేను ఎప్పుడు నా కోసం ప్రార్థన చేయను. సంఘం కోసమే, సంఘ బిడ్డల కోసమే ప్రార్థన చేస్తాను. వారి సమస్యల కోసమే ప్రార్థన చేస్తున్నాను. వారు బాగుండాలనే ప్రార్థన చేస్తున్నాం. వారి అప్పుల సమస్యలు తీరాలనే ప్రార్థన చేస్తాం. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన అలాగుండా. మన స్వార్థం కోసం చేసేది ప్రార్థన కాదు. క్రీస్తు బిడ్డల సమస్యలను పరిష్కరించమని చేసేదే నిజమైన ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను? ఏం చదువుతున్నారు మీరు? చదవమ్మా. తర్వాత ఏముంది? ప్రభు వెళ్ళగొట్టలేదా? అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. నేను ప్రార్థన చేస్తే ఆ అద్భుతం జరిగింది, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి పని జరిగింది. ఒక ప్రార్థన ద్వారానే కట్టామండి ఇల్లు,
ప్రార్థనే కట్టింది ఇల్లు, కానీ ఆదివారం నాడు మాత్రం ఆ ఇంటిని కడతా దేవుని సన్నిధికి మాత్రం రాదు. అని ప్రార్థన చేస్తే ఒకడికి ఉద్యోగం వచ్చింది. అయ్యా నాకు ఉద్యోగం రావాలి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసిన దగ్గర నుంచి ఆదివారం నాడు ఆరాధన లేదు. ఏందయ్యా ఆరాధన? ఎక్కడండి ఉద్యోగంలో సతమతం అయిపోతున్నాను. రేబాయ్ అయ్యా ఆదివారం నాడు దేవుని సన్నిధికి రాకపోతే చాలా సమస్యలు అవుతాయి. ఆదివారం నాడు దేవుని సన్నిధిలో కనపడాలి. నీకెంతో ప్రార్థన ద్వారా నీకు ఉద్యోగం వచ్చింది. వినలా? ఆదివారం ఒకవేళ మామూలుగా ఉన్నా, ఏ ఆదివారం ఒక్కరోజే కదండి సెలవా? ఆదివారం ఒక్కరోజేగా సెలవా? ఎంజాయ్ చేయాలా, బంధువుల దగ్గరికి వెళ్ళాలా, బజారుకి వెళ్ళాలా, స్నేహితులతో గడపాలా. అరే బాబు, ఆదివారం ఒక్కరోజేనా నీకు సెలవా? సరే వారం అంతా నీకు సెలవు దొరుకుతుంది. పో, వారం అంతా ఎంజాయ్ చేయి. రెండో నెలలోనే ఉద్యోగం గోల్మాల్. దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఉద్యోగం చేసి ప్రయోజనం ఏంటి చెప్పు? దేవుడు అనుకున్నాడు ఈ నా సన్నిధే మానేశాడు, వీడికి ఎందుకులే ఉద్యోగం అని గోల్మాల్. నీకు కూడా అదే జరుగుద్ది. దేవుని సన్నిధికి రాని వారందరికీ అదే జరుగుతుంది. దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అసలు బద్దకిస్తారు, అబద్ధాలు చెప్తారు దేవుని దగ్గరకు రాకుండా? చూడండి ఏమన్నాడు అక్కడ, ఏమన్నాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. చూడండి ప్రజలు మోసపూరితమైన, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్ని చెప్పుకుంటా పోతే మనకు టైం చాలు. దేవుని సన్నిధికి నువ్వు రాకపోతే సాతానుడు నిన్ను పాపం చేసేటట్లుగా ప్రేరేపిస్తాడు. నువ్వు పాపంలో పడిపోతావు. దేవుని మాటలు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటే నువ్వు పాపాన్ని జయిస్తావు. ఆమోసు పశువులు కాసుకుంటుంటే దేవుడు పిలిచి ఇలాంటి భయంకరమైన నీచమైన పాపములో ఉన్న వారి కోసం ప్రవచనం చెప్పమన్నా ధైర్యంగా చెప్పాడు. వారి మీదకి రాబో ఉగ్రతను గురించి చెప్పాడు. వారి మీదకి వచ్చే ఆ శత్రు సమూహాన్ని గురించి చెప్పాడు. మీరు ఆమోసు గ్రంథం చదువుతుంటే ఆయన ఎన్ని విషయాలు చెప్పాడో మనకు అర్థమవుతుంది. సరే తర్వాత చెప్తాను, నిదానంగా చెప్పుకుందాం. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నాం? దేవునికి అనుకూలంగా ఉన్నామా? దేవుని సేవకులు చెప్పే మాటలు విని జీవితాలను సరి చేసుకుంటున్నామా? తిరుగుబాటు చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఆమోసు భారం కలిగిన వాడే, బాప్తిస్మం ఇచ్చి యోహాను భారం కలిగిన వాడే. సరే, హేబేలు అంగీకరించబడినట్లుగా నీవు కూడా దేవునికి అంగీకరించకరమైన జీవితాన్ని జీవించు. ప్రభువుని ఆశీర్వదిస్తాడు. దేవుని మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.